అదేవిధంగా చాలామంది పిల్లలు ఉచ్చారణ అనేది సరిగా ఉండట్లేదు. రా ప్లేస్‌లో లా పలకడం, లేకపోతే ఇంకొకటి పలకడం, అతి కష్టం మీద పలకడానికి ట్రై చేయడం చేస్తూ ఉంటారని చెప్పి పేరెంట్స్ చాలా దిగులు పడుతూ ఉంటారు కదా! సో, దానికి ఏమైనా స్పెషల్ రీజన్స్ ఉంటాయా? అదేమన్నా డిజార్డర్ కిందకొస్తుందా? యాహ్! యాక్చువల్‌గా కొంతమంది రా ప్లేస్‌లో లా పలకడం కానీ, కొంతమంది పిల్లలకు నార్మల్ పిల్లలకు కూడా రా అనేది రా శబ్దం అనేది చాలా లేట్‌గా వస్తది. అంటే 5 సంవత్సరాలకు కానీ, కొంతమందికి 6 సంవత్సరాలకు కానీ ర్రా అనేది ప్రాక్టీస్ చేస్తుంటారు తల్లిదండ్రులు, అప్పుడు వస్తుంటది. సో, ఇలాంటి కొంతమందికి ఏమవుతదంటే ఆ పదాలు నేర్చుకునే స్టేజ్‌లో కొంతమంది పదంలో చూస్తే ఆ ఉచ్చారణ రాంగ్‌గా ఉండదు. అంటే ఇప్పుడు సపోజ్ లా ప్లేస్‌లో తా అనడం కానీ, ఇప్పుడు తల అంటే తల అనేస్తారు. అదే మీరు త అనమంటే ల అంటారు. సో, ఏదైతే కొంతమందికి సింగిల్ సిలబుల్ అంటే ఒకే అక్షరాన్ని చెప్పినప్పుడు ప్రాబ్లం ఉంటుంది. కొంతమందికి వర్డ్స్‌లో ప్రాబ్లం ఉంటుంది. అంటే స్టార్టింగ్ వర్డ్‌లో తా అన్నప్పుడు లా అంటారు. కొంతమంది మధ్యలో తా వచ్చినప్పుడు లా అంటారు. కొంతమంది లాస్ట్‌లో తా వచ్చినప్పుడు లా అంటారు. సో, అలాంటివన్నీ ఈ ఉచ్చారణ సరిగ్గా లేకపోవడం, దాన్ని ఏమంటారంటే ఆర్టిక్యులేషన్ డిజార్డర్. ఆర్టిక్యులేషన్ అంటే ఏదైతే మనం సౌండ్స్ అయితే పలుకుతామో వాటన్నిటిని ఆర్టిక్యులేషన్స్ అంటారు. అంటే ఏ సౌండ్ అయితే మనకు బాబు అంటే రీప్లేస్ చేస్తున్నాడు, అందులో డిఫరెంట్ సౌండ్స్ ఉంటాయి. అంటే పెదాలతో పలికే పదాలు ఉంటాయి, ప, బ. టంగ్ నాలుకతో పలికే పదాలు ఉంటాయి, ల, న. ఇలాంటివన్నీ స్పీచ్ పెథాలజిస్ట్కి వాళ్ళకి ఐడియా ఉంటుంది, ఏ పదంకి ఏ పదం రీప్లేస్ చేస్తున్నాడు. సో, ఆ ఆర్టిక్యులేషన్ డిజార్డర్కి ఏం థెరపీ ఇవ్వాలి, వాళ్ళు ఖచ్చితంగా స్పీచ్ థెరపీకి తీసుకెళ్లాల్సిందే. ఇంట్లో మీరు సరిచేస్తే సరి అయ్యేది కాదు. ఎందుకు అంటే ఒక ఏజ్ క్రాస్ అయిన తర్వాత ఆ పదాలు, ఆ సౌండ్స్, ఆర్టిక్యులేషన్ ఏదైతే డిజార్డర్ వచ్చిందో ఆ పదాలలో ఏవైతే రీప్లేస్ చేస్తున్నాడో ఆ రీప్లేస్ అనేది అడాప్ట్ అయిపోతుంది పిల్లలకు. సో, ఆ అడాప్టేషన్ ఆపాలి అంటే మీరు ఖచ్చితంగా స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ని కలవాలి. సో, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పదం, ఇప్పుడు సపోజ్ బైలేబియల్ అంటే పెదాలతో పలికే పదాలు నాలుక పదాలని రీప్లేస్ చేస్తున్నారా, ఏ పదంని రీప్లేస్ చేస్తున్నారు, ఏ సౌండ్ని రీప్లేస్ చేస్తున్నారో తెలుసుకొని దాని మీద థెరపీ ఇస్తారు. సో, అప్పుడు బాబు కానీ పాప కానీ ఏమవుతుందంటే దాన్ని బట్టి ప్రతి ఏ సౌండ్ మధ్యలో వచ్చినా, ఇనిషియల్గా వచ్చినా, ఫైనల్గా వచ్చినా దాన్ని కరెక్ట్ చేస్తారు. కాబట్టి ఎలా మాట్లాడినా కూడా ఆ బాబు కరెక్ట్ అయిపోతాడు. సో, ఖచ్చితంగా ఈ ఆర్టిక్యులేషన్ డిజార్డర్ మీ పిల్లల్లో కనిపిస్తే స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ని కలవాల్సిందే. ఇంట్లో మేము సరి చేసుకుంటాము అంటే అది ఆ ఏజ్ క్రాస్ అయితే ఆ బాబు అదే స్పీచ్కి, అదే ఆర్టిక్యులేషన్ డిజార్డర్కి, అదే రీప్లేస్మెంట్కి అలవాటు అయిపోతాడు.